గూడూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామంలో దళితులపై జరిగిన దాడులను భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి పులి శ్రీకాంత్ ఖండించారు. గూడూరు డివిజన్ దళిత సంఘాల ప్రజా ప్రతినిధులు మన్నూరు దళితులపై దాడులు, అక్రమ కేసుల నేపథ్యంలో శుక్రవారం గూడూరు డీఎస్పీ కార్యాలయంలో వివిధ దళిత సంఘాలు ప్రజా ప్రతినిధులు వాస్తవ పరిస్థితులు వివరిస్తూ ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి పులి శ్రీకాంత్ మాట్లాడుతూ మన్నూరు దళితులపై దాడులు జరపడం అవమానీయం, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అక్కడ జరుగుతున్న సంఘటన విషయమై తెలుసుకుని న్యూస్ కవరేజ్కు వచ్చిన విలేకరుపై దాడి చేయడం, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోలీసు ఉన్నతాధికారులు తగిన విచారణ చేపట్టి వాస్తవ విషయాలను పరిశీలించి దళితుల పట్ల చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని మన్నూరు గ్రామ దళితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో మన్నూరు దళితులకు న్యాయం జరిగే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు తలారి కోటయ్య, పరమాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నేను పులి శ్రీకాంత్, జేబీ మార్పై వ్యవస్థాపకుడిని, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీ. ఈరోజు ఇక్కడికి రావడం గల ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొన్నటి దినము బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామంలో దళితుల మీద దాడిని ఖండిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా దీనిలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తులసమ్మ అనే ఆమె ఒక యజమానురాలకి దగ్గర ఈ రైతు రమణయ్య గారు పనికి వెళ్ళడం జరిగింది. అక్కడ భూ వివాదం ఉందని మాకైతే తెలీదు, అసలు భూ వివాదం లేదనే మాకు చెప్పారు. ఒక నలుగురు కూలోళ్ళు వెళ్తే ఒక దళితుడు, ముగ్గురు వేరే కులస్తులు వెళ్ళారు. అక్కడ వాళ్ళకి అనుకోని స్థితిలో ఏదో రచ్చలు పడ్డం వల్ల ఇతను మధ్యవర్తిగా పోయి ఏదో చెప్పడం ట్రై చేసినందుకు ఇతన్ని మీద దౌర్జన్యం చేసి 3 పూళ్ళు పగలగొట్టారు. ఇతను ట్రీట్మెంట్ తీసుకుని ఎమ్మెల్సీ కూడా చేసుకోవడం జరిగింది. మన స్థానిక వెంకటగిరి హాస్పిటల్ నుంచి ఈ రోజే రూయ్ హాస్పిటల్కి వెళ్ళి రూయ్ హాస్పిటల్కి డిశ్చార్జ్ అయ్యి ఈరోజు రావడం జరిగింది. కానీ ఇతను ఇచ్చిన కేసును మాత్రం ఎస్ఐ గారు స్వీకరించలేదు, ఆ కేసును నమోదు చేయలేదు. ఒరే నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు. కానీ అక్కడ ఎవరైతే దాడి చేసినారో ఎస్ఐ గారు ఒకే కులస్తులు కాబట్టి ఆయన కులాన్ని వెనక వేసుకొచ్చుకుని వాళ్ళకి న్యాయం చేసే పనులను ముందుకు వెళ్తున్నాడు తప్ప ఇక్కడ దళితుడికి అన్యాయం జరిగింది. ఆ దళితులు ఎందుకు కొట్టడానికి పోయినారని ఒక నలుగురు దళితులు పోయి అడిగినప్పుడు ఆ దళితుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఎక్కడున్నాం మనం ఈరోజు? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందన్నారు. నా ప్రభుత్వంలో దౌర్జన్యాలు లేదంటారు. లాండ్ ఆర్డర్ సక్రమంగా ఇక్కడైనా కూడా తీసుకొచ్చి మా దళితులకి న్యాయం జరగకపోతే ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది పెద్ద ఉద్యమంగా జరుగుతుంది. మేమైతే ఇంతటితో వదిలేదు లేదు. మొన్నటికి మనం చూసాము, ఒక వ్యక్తిని కూడా విశాలాంటి రిపోర్టర్ కూడా దీంట్లో పట్టడం జరిగింది. ఒక రిపోర్టర్ అనేవాడు ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే ఒక వీడియో రూపంలో తీసి దాన్ని ముద్రించడం అనేది అతనికి ఇచ్చిన హక్కు. మొన్నటి దినం కూడా సుప్రీంకోర్టు చెప్పింది, ఎవరైతే విలేకరుల మీద దాడి చేస్తుందో వాళ్ళని తీవ్రంగా అరెస్ట్ చేయడం జరుగుతుందని కూడా సుప్రీంకోర్టు మనకు వచ్చే తీర్పులు కూడా మనం చూసాము. ఇకనైనా కూడా ఇలా దౌర్జన్యాలు ప్రెస్ల మీద ఎవరైతే వ్యక్తుల మీద ఉన్నారో ఆ ప్రెస్ రిపోర్టర్ల మీద ఇటువంటి దాడిని ఖండిస్తూ అతని దగ్గర వెంటనే రిపోర్ట్ తీసుకొని ఎవరైతే ఆ ప్రెస్ రిపోర్టర్కి వెంటనే అతను ఎవరైతే గాయపరిచారో అతని వెంటనే కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఈ రమణయ్య గారికి ఇతని దగ్గర కేసు తీసుకొని అట్రాసిటీ కాకుండా ఇతన్ని ఒక అటెంప్ట్ మర్డర్ మీద కూడా అటెంప్ట్ కూడా కేసు ఇతని ద్వారా తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఇక్కడ 3 పుళ్ళు రాలిపోయినాయి. 3 పుళ్ళు అతను వాళ్ళు దౌర్జన్యం కూడా 3 పుళ్ళు ఈడిపోయాయి. ఈ 3 పుళ్ళు ఈడిపోతే ఇతను ఈ వయసులో ఇతను ఏం బతకగలుగుతాడు, ఏం తినగలుగుతాడు, ఇతను ఆహారం ఇతను రెక్కాడితే డొక్కాని నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతను ఏం జీవిస్తాడో ఒకసారి మీరే ఆలోచించవలసిందిగా మేము ముందు ఉంచుతున్నాం. మేము పోలీసు వ్యవస్థను కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేసేవాళ్ళు మీరే న్యాయం చేయకపోతే మేము ఎక్కడ పోయి అడగాలనేది మాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మమ్మల్ని ఎందుకు ఇంకా అట్టడుగు వర్గానికి తీసుకెళ్తున్నారో మాకైతే అర్థం కాదు. ఇకనైనా కూడా పోలీసు వ్యవస్థ తన విధుల్ని సక్రమంగా నిర్ణయించుకొని నిరుపేదలకు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్. మొన్న జరిగినటువంటి బాలాయపల్లి మండలంలో మన్నూరు గ్రామంలో దళితులపై జరిగినటువంటి దాడి అది పాసిపోయిన దాడిగా మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా ఖండిస్తూ ఉన్నాం. ఆ దాడిని అదేవిధంగా పోలీసు అధికారుల యొక్క తీరును కూడా నిరసిస్తూ ఉన్నాం. ఒకటే మిత్రులారా, అధికారులారా స్పందించండి. దేశంలో జరుగుతున్నటువంటి అణచవేతలు ఏవైతే ఉన్నాయో అది మీ ద్వారా జరిగితే అది ఇంకా కూడా దారుణ పరిస్థితిగా
దేశ ప్రజలు కానీ, నాయకులు కానీ, ప్రజా సంఘాలు కానీ ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమ స్ఫూర్తిని తీసుకోగలిగే మీరు ఖచ్చితంగా జరిగినటువంటి ఆ దాడులు జరిగినటువంటి ఆ బాలేపల్లి మండలం దళిత వ్యక్తులపైన జరుగుతున్నటువంటి దాడినైతే సహించుకుంటున్న సమస్య లేదు. చెప్తున్నా మేము ఈ పత్రిక వేదికగా పొలం ఒకరిది ఆడగా గొడవ ఒకరిది కూలిపోయినటువంటి వ్యక్తుల్ని కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతికి గురి చేస్తున్నటువంటి సందర్భం చూస్తే మేము నమ్ముకుంటాం అనుకుంటున్నారా? భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడగట్టుకుంటాం, ఖచ్చితంగా పెద్ద ఉద్యమానికి తెరలేపుతాం. తక్షణమే అధికారులు న్యాయబద్ధమైనటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో, న్యాయబద్ధమైనటువంటి ఆడ జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో దాని మీద సమగ్రంగా విచారణ చేసి బాధ్యతల పక్కన ఎప్పటికపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అలాగనే ఆల్రెడీ ఒకసూరి జరిగినటువంటి విచక్షణలో దెబ్బలు తగిన వాళ్ళ మీద కేసు పెట్టడం, దెబ్బలు తగిన వాళ్ళ మీద కేసు పెట్టకుండా దెబ్బలు కొట్టిన వాళ్ళ మీద కేసులు కట్టిన సందర్భాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరలేదు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులను తిప్పుకొడతామని చెప్పి ఈ సభాముగా తెలియజేస్తున్నాను. తక్షణమే బాధ్యుల పక్షాన అధికారులు నిలబడి అక్కడ ఉన్నటువంటి లోకలు ఉన్న వ్యక్తుల్ని పరిశీలించి అధికారులు పోయి దెబ్బలు తిన్న వాళ్ళ పక్కన మాడకుండా కొట్టిన వాళ్ళ పక్కన పోయి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకునేసి ఈ రోజు వచ్చి కేసులు కడితే చూసుకొని కూర్చున్నాం. మేము లేము, హై కమిషన్ పోతాం, హ్యూమన్ రైట్కి పోతాం, ఎస్సీ కమిషన్కి పోతాం, జాతీయ కమిషన్ కూడా కావాలంటే కలిసి తక్షణమే అధికారుల మీద తీరునైతే నిరసిస్తామని సందర్భంగా. కాబట్టి తక్షణమే బాలేపల్లి మండలం దళితులకి న్యాయం చేస్తారనే అధికారులని హెచ్చరిస్తూ అదేవిధంగా ఉద్యమానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. మిత్రులారా, తక్షణమే బాధితుడిని పరామర్శించి బాధితున్నటువంటి భయభ్రాంతికి చేసినటువంటి వాళ్ళ సందర్భాన్ని ఆ గ్రామంలో కూడా భయభ్రాంతికి గురి చేస్తున్నటువంటి విషయాలు మీ దృష్టికి వచ్చున్నాయి. అయినా సరే మీరు మేకవన్ని పుల్లాగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఒప్పుకునే సమస్య లేదు. ఖచ్చితంగా ఆడ శాంతి భద్రతలు కానీ ఏదైనా విఘాతం కలిగితే మా దళితుల పక్క కుటుంబాలకు కానీ మిగతా వర్గం జరిగితే మాత్రం చూస్తూ ప్రసక్తి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తూ ఉంది. అట్లాగనే దళితుల పక్షాన మరో పోరాటం మేము సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై కాంగ్రెస్.